సార్ వేసేయమంటారా? ఎవడు నువ్వా? అసలు ఎవడు నువ్వా? ఎందుకు పని చేసినావా? గుర్తింపు కోసం. ఏంటండి మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. అవును సార్, మీ దగ్గర గుర్తింపు కోసం. మీరు నా అభిమాన హీరో సార్. నేనా? నా సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. అందుకే సార్ ఫస్ట్ మీకు నేను అభిమాని అయితే నాకు చాలా హెల్ప్ అవుతుందని. ఏ విధంగా అవుతుందని? అభిమానం చూపిస్తారు కదా సార్. దానివల్ల ఏం చేయాలి నీకు ప్రయోజనమా? సార్ అలా అనకండి సార్. ఆ మాటకు వస్తే ఏ సాయం చెయ్యని హీరోల కోసం పిచ్చినా కొడుకుల్లాగా ఇంట్లో వాళ్ళని వదిలేసి వాళ్ళ ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకుని సినిమాల కోసం తిరుగుతున్నారు కదా సార్. రిలీజులప్పుడు చొక్కాలు చెప్పుకొని తుప్పులు చల్లుతూ 2.5 గంటల సినిమా ఎవరిని చూడని విధంగా పిచ్చి చేష్టలన్నీ థియేటర్లో చేస్తున్నారు కదా సార్. ఆ హీరో గురించి ఎందుకు ఉత్సాహపరచాలని, ఫ్లాప్ అయిన సినిమాని కూడా హిట్ చేయాలని. అది సార్ అభిమానం అంటే. వాళ్ళకన్నా హీనమా సార్ నేను? అలాగే మీరు కూడా. నా సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కదా అని మీరు అనుకుంటే సరిపోతుందా సార్? 18 సినిమాలు, 18 ఫిల్మ్స్ ఒకే రోజు ఇదే ఎంఎస్ క్రియేషన్స్ థియేటర్లో, ఇదే స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి సార్. అంటే ఒకే రోజు నిర్మాతలు మీకు అడ్వాన్స్ ఇచ్చారంటే అదేమైనా సామాన్య విషయమా సార్? ఇండియన్ సినిమా హిస్టరీలోనే మీదొక రక్త సంబంధం లాంటి చరిత్ర సార్, చరిత్ర. 18 సినిమాలకు పెట్టుబడి పెట్టింది నేను కదా రావే. ఏందిదే వీడు ఇట్ట అంటాడు? సార్ అటువంటి మీ దగ్గర నేనే వీరాభిమానిని అని గుర్తింపు పొందాలంటే, మీకు చిరకాలం గుర్తుండిపోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలనుకుని ఈ సాహసం చేశాను సార్. ఇది సాహసం దుస్సాహసం అంటారా? వేసేయమంటారా? మీ అభిమానం వల్ల మీ అభిమానంతో కలిసి పిక్కుకుంటున్నాడు కదా. దాన్ని ఉంది సార్, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేలా బాగు చేసుకోవచ్చు. ఆస్తులు అమ్ముకోవాలా? పోనీ గ్రాఫిక్స్ లో తీసేసుకోవచ్చు సార్. దానికి సగం ఆస్తులు పోతాయి కదా. ఎంతమంది హీరోలు వాళ్ళ బొచ్చుని చూపించకుండా, ఎంతమంది హీరోయిన్లు పుట్టుమచ్చలు కనిపించకుండా, ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళ అవికితనం కనిపించకుండా మేనేజ్ చేస్తున్నారు కదా సార్ సినిమాల్లో. అవును, ఈ ఫోటో నువ్వు సెల్ఫీలో తీసుకుంటానంటే సరిపోద్ది కదా. నీ బండ బడా నా చెయ్యంతా కొరికినవా? అంత సహనం నాకు లేదు సార్, అంత సహనం నాకు లేదు. ఏళ్ల తరబడి హీరోల పిచ్చిలో పడి వాళ్ళ వెనకాల పడి వాళ్ళు ఏమీ సాధించకుండా, వీళ్ళు కుటుంబాన్ని చూసుకోకుండా పిచ్చి నా కొడుకుల్లా అయిపోయే అభిమానులు లాంటి అభిమానులు కాదు సార్ నేను. నా అభిమానం రూటే సెపరేట్. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే తేలిపోవాలి. తాడో పేరు అదే జరిగింది. సరే బాబు,
ఆవేశం తగ్గించు కొంచెం. ఆవేశం తగ్గించు. సార్ ఏంది ఆకలేస్తోంది సార్. నీ బంట బడా ఆకలేతుందా? మరి నేనేం చేయనా? మీలో బిర్యానీ కాకపోయినా అన్నమైనా పెట్టించండి సార్. ఏందిదా ఈడెక్కడ దొరికిండ్రా మనగా? నిజమంటారా? నా ఆకలిని తీర్చడం మీ అభిమాన హీరోగా మీ కనీసం కర్తవ్యం కదా సార్. రవి ఇటు భోజనం పెట్టి తీసుకురావా? థ్యాంక్స్ సార్. ఎంతో అభిమానంగా మంచి భోజనం పెట్టించేస్తారు. కడుపు నిండిపోయింది సార్. అల్లాడే అబ్బా చేసిన కర్కార్యానికి మళ్ళీ థ్యాంక్స్ ఒకటా? అలా అనకండి సార్. మనస్ఫూర్తిగా మాట్లాడండి సార్. నేను అసలే మీ అభిమాని సార్. మీరు తేడాగా మాట్లాడితే మళ్ళీ నేను తేడా చేయాల్సి వస్తుంది సార్. నీ అభిమానమే మన్నుబడా? ఎవడైనా అయితే తను కాల్చుకోవడమో పొడుచుకోవడమో చేస్తూ ఉంటాడా? కొంతమంది అయితే పెట్రోల్ పోసుకుంటారు. నువ్వేందురా పిచ్చి కుక్కలు పెట్టుకుంటున్నావా? నన్ను బాగుపెట్టులో ఇదే వెళ్తానా? ఇదేవాడు చెప్పిండు? సరే బాగుందా? అభిమానం సార్, వీరాభిమానం సార్. అయినా మిగిలిన ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ రూట్ సెపరేట్, నా రూట్ సెపరేట్ సార్. నేను ప్రత్యేకం. సెపరేట్ కాదు, బొచ్చు కాదు, సారిస్టిక్ మైండ్ ఇది. మళ్ళీ చెప్పండి సార్. ఏంద్రా చెప్పేదా? ఎన్నిసార్లు చెప్పినా సారిస్టిక్ మైండ్ నీదే. సాడిస్టిక్ మైండ్ నాదైతే నీదైతే నీదేంటి? సాడిస్టిక్ మైండ్ అయితే మరి నువ్వేమవ్వాలి? జనాల చెవుల్లో ఎర్రి పుష్పాలు ఎక్కి పుష్పరాజ్ అయిపోదావనా? పుష్పరాజ్ అయిపోదావనా? ఎవరు నువ్వు? నేను ఎవరు అనుకున్నావా? హీరో రా. హీరో బొంగులో హీరోవి. నువ్వు హీరో అయితే మేమేమవ్వాలి? హీరోలు చేస్తే మేమేమవ్వాలి? హీరో హీరో హీరోనండి. హీరో. ఎప్పుడైనా నువ్వు నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా? నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా? ఏట్రా ఇవి సిమెంట్ బత్తాల్లాగా ఈ ముడతలేటి? ఇవి ఏంటి చెమటలేటి? నువ్వు హీరోవి. మేము నీకు పూజలు చేయాలి, పాలాభిషేకాలు చేయాలి, కట్టౌట్లు కట్టాలి, ఫ్లెక్సీలు చించుకోవాలి, సొక్కాలు చించుకోవాలి, ఇంట్లో వాళ్ళందరినీ ఏడిపించాలి. నువ్వు హీరో. మరి మేమేమన్నా జీరోలా? ఎప్పుడెప్పుడు దొరుకుతావా నిన్ను చక్కని కొరికేయాలని ఎదురు చూస్తున్నాను. దొరికేసావు, ఈరోజు దొరికేసావు. అయినా రే నువ్వే హీరో అయితే నేనేమవ్వాలి? ఐఎమ్ ద హీరో. నేనే హీరోని. 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 నేనే హీరోని. ఐఎమ్ ద హీరో. ఐఎమ్ ద హీరో. ఐఎమ్ ద హీరో. పిచ్చిన కొడుకా ఏదిరా ఈ ప్రాణం తోడిచుండా? ఇందాక నుంచి నా ప్రాణం తోడిచుండ్రా.
చెయ్యరా